ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఓకే, వచ్చిన వాళ్ళు ఒక మెసేజ్ పెట్టండి సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ కమ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ ద కేక్, ఇట్ వాస్ గుడ్. ఇఫ్ షాలిన్ సిస్టర్ ఇస్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, లెట్ us వెయిట్ ఫర్ అ మినిట్. ఇంకొక నిమిషం ఆగి మనము వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఓకే, ఇంకొక నిమిషం ఆగుతాం. లెట్ us see. ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఇఫ్ అట్ ఆల్ యూ వాంటెడ్ టు షేర్ దిస్ లైవ్ టు ఎనీబడి, యూ కెన్ జస్ట్ షేర్ ఇట్. ఓకే, ఇంకా ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. అందరు వచ్చేసారంటే వీ విల్ స్టార్ట్ ద మెసేజ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఫాదర్ గాడ్, వీ ప్రైజ్ యూ. ఓకే, ఓకే, విల్ స్టార్ట్ విత్ అ స్మాల్ ప్రేయర్. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్. వీ ప్రైజ్ యూ లార్డ్ జీసస్. అయ్యా వందనాలు యేసయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఇక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామంలో ఏకమే ఉన్నారో తండ్రి, అక్కడ మీరు నివసించి ఉన్నందుకు వందనాలు యేసయ్యా. అయ్యా, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అయ్యా, వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ శరీరాల్లో వాళ్ళకి ఏ ఒక్క ఇబ్బందులు ఉన్నా సరే తండ్రి, యేసుక్రీస్తు నామంలో ప్రభువా వాళ్ళని విడిపించండి, వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళని ముట్టండి తండ్రి. అయ్యా, వాళ్ళకి ఎక్కడైతే విడుదల కావాలన్న తండ్రి అక్కడ వాళ్ళకి విడుదల దయచేయండి యేసయ్యా. Lord, wherever they are in need of deliverance, Lord, deliver them, heal them, whatever the miracle they are waiting for, let them receive it. అయ్యా, వాళ్ళు ఏ ఒక్క అద్భుతం కొరకు మరి వాళ్ళు వేచి ఉన్నారో తండ్రి, ఆ అద్భుతం వాళ్ళు పొందుకోవాలని ప్రార్థిస్తున్నానయ్యా. అవును యేసయ్యా, వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం చేయండి తండ్రి, వాళ్ళ జీవితంలో ఆశ్చర్యకార్యం చేయండి తండ్రి. Lord, do a miracle, do a sign and do a wonder in their families, Lord. Expand their boundaries and territories and bless them, Lord. In Jesus Christ almighty name, we also pray the bless the verses which we are going to take, my Father, Lord. Enlarge our boundaries and territories and bless us, Lord. In Jesus Christ almighty name I pray. Amen, amen, amen. Okay, praise the Lord, praise the Lord. Right. Okay. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. డ్యూటనామీ చాప్టర్ 4 వర్స్ 31. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. 4వ అధ్యాయము 31వ వచనం. 4 వర్స్ 31. చాప్టర్ 4 వర్స్ 31. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. 31వ వచనం. ఓకే, రైట్. For the Lord thy God is a merciful God. He will not forsake thee, neither will destroy thee, nor forget the covenant of thy fathers which he sware unto them. Okay, ఇప్పుడు నేను ఒక వారంగా నేను ఒక మాట చెప్తున్నా. ఈ అబ్రహాము విశ్వాసం కలిగి అబ్రహాం యొక్క కానుకలు అని రకరకాలుగా కొన్ని నేను తీస్తూ ఉన్నా అనమాట. సో ఈ అబ్రహాము దశమ భాగము ఇంకొక అడుగు వేసిందనమాట. ఓకే, ఆ అడుగు ఏంటంటే అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఏం చేసిందంటే, ఆ కానుక ఏం చేసిందంటే పోయి ఒక కవెనెంట్ తీసుకొచ్చిందంట. అంటే ఒక నిబంధన చేసుకుందనమాట. అంటే అబ్రహాము విశ్వాసం కలిగిన వాళ్ళందరూ అబ్రహాము వలె ఆశీర్వాదం పొందుకోవాలని. ఇప్పుడు ఆ అబ్రహాము వలె ఆశీర్వాదం ఎలా పొందుకుంటారంటే దేవుని యొక్క కనికరం ద్వారా వాళ్ళు పొందుకుంటారంట. According to God's mercy, no, all these people, okay, we all who are connected to Abraham will receive Abraham's blessing. Okay, మనందరికీ అబ్రహాం ఆశీర్వాదము ఈ రూపంలో వస్తుందంట. ఇప్పుడు ఈ 31వ వచనం ఏమంటుందంటే, ఫర్ ద లార్డ్ దై గాడ్ ఈజ్ మర్సిఫుల్
He is a merciful God అంట. He will not forsake thee, neither he will destroy thee, nor forget the covenant of thy fathers which we swear unto them. Hallelujah. ఇప్పుడు దేవుడు మన తండ్రిలు అంటే ఎవరు? అబ్రహాము. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ఒక నిబంధన పెట్టుకున్నాడంట. దేవుడు God made a covenant with Abraham. So unless and until he fulfill the covenant of Abraham, he is not going to destroy us అంట. హల్లెలూయా. ఈరోజు లోకమంతటికి నాశనం ఉన్నా నీకు నాశనం లేదు. ఎందుకు బ్రదర్ నాకు నాశనం లేదు అని అంటే దేవుని యొక్క నిబంధన అక్కడ పనిచేస్తుందట. The covenant of God is stopping the destruction to enter your houses. Hallelujah. No, you have to receive the covenant of God. దేవుని యొక్క నిబంధన చెప్పున అవునా నీ యొక్క నాశనం అనేది ఆగిపోయిందంట. దేవుడు ఏమంటున్నాడంటే నీ శరీరాన్ని నాశనం వద్దకి తీసుకుపోడంట. ఎందుకు తీసుకుపోడు నీ శరీరాన్ని నాశనం వద్దకి? ఎందుకంటే ఆయన నీ తండ్రితోని అబ్రహాముతోని నిబంధన చేసుకున్నాడంట. వీళ్ళందరినీ ఆశీర్వదించేదాకా నేను వీళ్ళని నాశనం చేయను అని. హల్లెలూయా. పాండమిక్ రాని ఏదన్నా రాని, no matter whatever comes, unless and until God bless you, the destruction won't come to you. దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి ఆ కనికరం గల దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ నీ వద్దకు ఏ నాశనం కూడా రానియకుండా నేను నిన్ను విడిచిపెట్టను అని దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ మేకింగ్ ఎ కవెనెంట్ అంటు యూ పీపుల్. మీ అందరికీ దేవుడు ఇప్పుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఏంటంటే నాశనము నీ వద్దకు రాకుండా దేవుడు ఆపుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నాశనం నీ వద్దకు రాకుండా నీ చెయ్యి పట్టుకున్నాడు. హల్లెలూయా. అందుకనే నీకు ఈరోజు విడుదల జరుగుతుంది, అందుకనే నీకు స్వస్థత జరుగుతుంది. అందుకనే దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ దట్ యువర్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ యువర్ బాడీ. బికాస్ గాడ్ didn't leave you, his spirit is working in your body now. అనేకసార్లు బైబిల్ చదవకపోయినా మనం ప్రార్థన జీవితంలో కరెక్ట్గా లేకున్నా దేవుడు పనిచేస్తాడు. ఎందుకంటే ఆయన కనికరం గల దేవుడు అంట. God works though we don't give him time, though we say that we are so busy that we cannot give him time, but still God wants to work in your life because of his mercy. Hallelujah. No, the mercy of God will not lead you to destruction. దేవుని యొక్క కనికరము నిన్ను నాశనం నుంచి దూరం చేస్తుందంట. హల్లెలూయా. So God's mercy is coming and making you far from destruction. నీ కుటుంబంలో అందరు చనిపోయారేమో, నువ్వు బతికే ఉన్నావేమో. దానికి కారణం ఏంటో తెలుసా? బికాస్ గాడ్స్ మర్సీ ఈజ్ అపాన్ యూ. నువ్వు ఇంకొక నెలలో, ఒక సంవత్సరంలో, లేకపోతే 10 సంవత్సరాల్లో, 5 సంవత్సరాల్లో నువ్వు చనిపోవాలేమో. డాక్టర్లు చెప్పిరేమో ఇంకా నువ్వు చనిపోతావు అని చెప్పిండేమో, ఇక నువ్వు బతుకవు అని చెప్పిండేమో డాక్టర్. కానీ దేవుని కనికరం ఉన్నందుకు నువ్వు బతుకుతావంట. హల్లెలూయా. డాక్టర్ చెప్తుండేమో కరోనా వచ్చేసింది వీళ్ళందరికీ, ఇంకా వీళ్ళకి స్వస్థత లేదు. దేవుని యొక్క కనికరం వస్తే వీళ్ళందరూ స్వస్థత పొందుకుంటారంట. హల్లెలూయా. ద గాడ్స్ మర్సీ ఈజ్ సో పవర్ఫుల్. మీకు ఒకటి చెప్తా ఉంటా, ఆయన దేవుని యొక్క ఆర్క్ దేవుడు కడతాడు, అవునా? అందులో మర్సీ సీట్ అని ఒకటి ఉంటుంది, కనికరం గల కుర్చీ. ఓకే, మర్సీ సీట్ అంటారు దాన్ని. ఆ మర్సీ సీట్లో ఓకే, ఆ మర్సీ సీట్ దగ్గర వెళ్ళి మళ్ళీ వీరు రక్తం చిందించాలన్నమాట. ఆ బలిలు ఇస్తారు కదా, ఆ రక్తం తీసుకుపోయేది ఉట్టి. అది ఎంత పరిశుద్ధమైన స్థలం అంటే లోపల ఎవరిపైనా చచ్చిపోతారంట. తాను పరిశుద్ధుడు, ఇప్పుడు నేను పరిశుద్ధుడుగా లేకుండా లోపల వెళ్ళినా అంటే, మర్సీ సీట్ దగ్గర వెళ్ళినా అంటే నేను చచ్చిపోతా. అందుకనే ఈ ప్రీస్ట్, ఈ ఫాదర్లకి ఇక్కడ తాడు ఉంటుంది. ఇప్పుడు జర సైజ్ తక్కువైపోయింది ఆ తాడులది. ముందు ఈ తాడు ఎంత పెద్దగా ఉండే అంటే, అసలు ఆ తాడు ఎందుకు కడతారు? ఆ వేసుకుంది మొత్తం పైజామా కదా, నువ్వు నైటీకి ఇట్లా తాడు కట్టుకుంటావా?
కట్టుకోవు కదా. మళ్ళీ తాడెందుకు ఇచ్చిండు దేవుడు? ఆ తాడెందుకు కట్టుకుంటారంటే ఆ తాడుకి ఒక బెల్ ఉంటుంది అనమాట. ఇట్లా ఆ తాడుని బయట, ఆ మర్సీ సీట్ బయట ఒక నలుగురు ఇలా తాడుని పట్టుకుంటారు, ఈయన లోపల పోతూనే ఉంటాడు. అంతే ఆ మర్సీ సీట్ దాకా ఈ తాడు హైట్ ఉంటుంది అనమాట. పట్టుకుంటారు, లోపల పోయి చాలాసేపు అయిందనుకో వాళ్ళు ఇట్లా గుంజుతారు. బెల్ సప్పుడు రాలేదంటే ఆయన చనిపోయినట్టు, ఆయనను గుంజుకురావాలి బయట. ఆయన లోపల చనిపోతే ఆయన బాడీని బయట తీయనికి ఆ తాడనమాట. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఆ లోపల రక్తం తీసుకుపోయి, కానీ ఇప్పటిదాకా ఒక్క హై ప్రీస్ట్ కూడా, ఒక్క ప్రధాన యాజకుడు కూడా అక్కడ లోపల పోయిన వ్యక్తి చనిపోలేదంట. ఎందుకో తెలుసా? అతని చేతిలో రక్తం ఉందంట. అది కనికరం గల సీట్, ఆ కనికరం గల స్థలంలో అక్కడ కనికరం ఉంది, రక్తం ఉందంట. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు మనకై రక్తం చిందించి మనపై కనికరం చూపించండి కాబట్టి ఈరోజు మనకు స్వస్థత, విడుదల, సమృద్ధి, ఆశీర్వాదం, ఐశ్వర్యం అన్నీ జరుగుతూ ఉన్నది. Because of God's mercy, today we can perform, we can see miracles in our life. చేసిన తప్పే మళ్ళీ చాలామంది అంటారు, నేను సాక్ష్యం చెప్తా బ్రదర్ అని చెప్పరు, ఉరికిపోతారు, వాళ్ళ కనికరం ఉండదు. చాలామంది అంటారు, బ్రదర్ నాకు ఇదైంది, బ్రదర్ నేను ఇది చేస్తా, బ్రదర్ అది, బ్రదర్ ఇది అని చెప్తారు, కానీ ఎవరు ముందుకు రారు. అయినా దేవుడు వాళ్ళపై కనికరం చూపిస్తాడు. Even though they mess up in their life, even though they take wrong decisions in their life, God show mercy upon them. దేవుడు వాళ్ళపై కనికరం చూపిస్తాడంట. Now this is called the mercy seat. ఈరోజు మన జీవితంలో మనకు కావాల్సింది దేవుని యొక్క కనికరం. We need God's mercy. Today people have escaped the mercy of God. You know that? They are not in the mercy of God. దేవుని కనికరంని మర్చిపోయారు. ప్రాఫెసీ అంటున్నారు, హీలింగ్ అంటున్నారు, డెలివరెన్స్ అంటున్నారు, కనికరం ఎవరు మాట్లాడతారు? కానీ దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. అంటే నీ ప్రాణాన్ని ప్రాఫెసీ కాపాడదు, హీలింగ్ కాపాడదు. ఒక ప్రవక్త వచ్చి చెప్తాడు, ఈరోజు సాయంత్రం నువ్వు చచ్చిపోతావు అని అంటే వెంటనే అతను తిరిగి దేవుని యొక్క కనికరం దగ్గర మొరబెట్టినంట. అదే ప్రవక్త నోటి ద్వారా దేవుడు చెప్పించిండు, ఇంకా 15 సంవత్సరాలు పొడిగించకపోయారు, వెళ్ళి పొడిగించాడు. ఇక్కడ ప్రాఫెసీ గెలిచిందా, కనికరం గెలిచిందా? మర్సీ. హల్లెలూయా. చాలామంది మర్సీని లైట్ తీసుకున్నారు. ఈరోజు ప్రాఫెసీ కావాలి అందరికీ. ప్రాఫెసీ పనికి రాకుండా పోతుంది, కానీ మర్సీ పనిచేస్తుంది. From today you all should pray, Lord have merciful on me, so that I will receive the miracles and blessings that you have promised to my fathers అనాలి. హల్లెలూయా. నువ్వేమంటావంటే, దేవా నాపై కనికరం ఉంచు, నా యొక్క తండ్రి పొందుకున్న ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలా అని. నీకు పిల్లలు లేరా? బాధపడకు. అబ్రాహాం కూడా అదే బాధ, పిల్లలు పుట్టిండు, వివాహం జరగలేదా? బాధపడకు. సారా కుటుంబానికి కూడా వివాహం జరిగేది కాదంట, తెలుసా? సారా ఎవరు? అబ్రహాం చెల్లె. నిజంగానే అబ్రహాం చెల్లె. అబ్రహాం చెప్పిస్తాడని కాదు, చెప్పిన తర్వాత నువ్వు నిజంగానే నాకు చెల్లెవైతావు కదా అని అంటాడు. సారా వాజ్ అబ్రహామ్స్ సిస్టర్. ఇదేం బ్రదర్ కొత్త జలక్. ఆమె జీవితంలో ఎంత శాపం ఉండే అంటే ఆమెకు వివాహం అసలు జరగదని చెప్పేశారంట. అందుకనే తన అన్నకిచ్చి పెళ్లి చేసే ఆ కార్యం జరిగించారు వాళ్ళు. ఆమేన్. అంటే సారా వాళ్ళ కుటుంబంలో ఎంత పెద్ద ఖర్చు ఉండే అంటే వివాహం కూడా జరగకుండా అడ్డంకులు అంట వివాహ జీవితంలో కూడా. చాలామందికి తెలుసు, లేట్ మ్యారీడ్ పీపుల్కి తెలుసు వాళ్ళ వివాహ జీవితాలకి ఎన్ని అడ్డంకులు వచ్చినాయని. మ్యారేజెస్ ప్రెషియస్ అని అంటుంది బైబిల్. వివాహము ఘనమైనదంట. ఈరోజు వివాహంకి ఘనమే లేదు, అవునా? వివాహం లేకుండా కూడా భార్య భర్తలుగా మేము జీవిస్తామని ఒక చట్టం ఈరోజు లీగల్ చేస్తున్నారంట.
అంటే ఎంత ప్రశస్తమైన విషయాన్ని బజార్కు పడేసారు. This all comes under curse because God was merciful upon Sarah's family. He got her married. సారా కుటుంబంపై దేవుడు కనికరం ఉంచిండు కాబట్టి ఇంకొకటి ఏందో తెలుసా, సారా పరిశుద్ధురాలు. ఆమెకు బిడ్డ లేకపోయినా పర్వాలేదని చెప్పి తన భర్తని పాపం చేయమన్నది, కానీ నేను పాపం చేసుకొని వస్తా అని అనలే. ఆమెకు ఆ తలంపు కూడా రాలే. ఆమేన్. కొత్తగా ఉందా? కొత్తది కదా, బైబిల్లో ఉన్నదే. పరిశుద్ధాత్మ బోధిస్తాడు మనకి. ఒక పక్క వివాహ జీవితానికి అడ్డు, మళ్ళీ పిల్లల్ని ఒక భార్య ఏ భర్తనన్నా ఇంకొక ఆమె దగ్గర వెళ్ళు, నాకు చాతనవ్వట్లే అని చెప్తుందంటే అది ఎంత పెద్ద శాపము. ఒక భర్త తన భార్యని వేరొక పర్సన్ దగ్గర వెళ్ళు అని అంటే అది ఎంత పెద్ద శాపము. ఆ శాపం గుండా కూడా వెళ్ళింది సారా. చాలామంది అబ్రాహం అంటాము. ఓకే, అబ్రాహం ఈజ్ వెరీ గుడ్, బట్ వాట్ అబౌట్ సారాస్ పెయిన్? ఒంటరి స్త్రీగా, ఆమె పైసలు ఉన్నది, రూమ్లో ఏసీ ఉన్నది, సమ్మర్ వింటర్ తెలియదు, కానీ లోపల కృంగిపోతూ ఉంటుంది రోజంతా. ఆమె పైసలు ఉంది, ఆమెకేం తక్కువ అని అందరూ అంటారు బయట పోయేటోళ్ళు. ఆమె కన్నీళ్ళు గార్చుకుంటూ కూర్చుంటుంది. ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని దేవుడు మార్చలేదా? ఇంత గొప్ప శాపాలు. చాలామంది వివాహం అంటే ఏమో అనుకుంటారు, ఏంది పిచ్చోడు పెళ్లి కాలేదని ప్రేయర్ చేయమంటాడు అని అనుకుంటారు. ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. మ్యారేజ్ ఈజ్ అ సీరియస్ మ్యాటర్. హ్యావింగ్ చిల్డ్రన్ ఈజ్ అ సీరియస్ మ్యాటర్. ఇట్స్ నాట్ అ జోక్. దీస్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండ్ డెవిల్ పుట్స్ కర్స్ దేర్. సారా అలాంటి ప్రాంతాల్లోనే దెబ్బతిన్నది. ఓకే, వేర్ హర్ బ్లెస్సింగ్ షుడ్ ఇంక్రీజ్. దేవుడు ఏమంటాడు? అబ్రహాం సంతానంని పొడిగిస్తాడు అని అంటాడు. అక్కడనే ఆపివేసిందా? అంటే సారా ఇంకా అబ్రహాం వాళ్ళ ఆశీర్వాదం, పైసలు ఇదంతా ఒక పక్కకు పెడితే వాళ్ళ నిజమైన ఆశీర్వాదము వాళ్ళ సంతానంలో ఉందంట. దేవుడు ఏమని అంటాడంటే వాళ్ళని, నేను పైన నక్షత్రాలు చూడు, కింద ఇసుక చూడు, అట్లా నీ జనరేషన్ని చేస్తా అంటాడు దేవుడు. అట్లా నీకు పైసలు ఇస్తానలే దేవుడు, అట్లా నీకు కార్లు ఇస్తానులే, అట్లా నీకు ఏరోప్లేన్లు ఇస్తానులే, నీ సంతానాన్ని పొడిగిస్తా అన్నాడు, నీ జనరేషన్ని పెరుగజేస్తా అన్నాడు, నీ తరాలని అలా ఆశీర్వదిస్తా, నీ ద్వారా నేను తరాలను తీసుకొస్తా అన్నాడు దేవుడు అబ్రహాంకి సారాకి. కానీ అది జరిగిందా? ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా అది జరగలే. వాళ్ళకి 90 ఏళ్ళు సారాకు వచ్చేదాకా. అంటే ఆమె లోపల ఎంత నొప్పిని ఆమె బేరు చేసుకుంది. అదొక శాపము. వివాహ జీవితము, వివాహం జరగలే అని తన సొంత అన్నతోని వివాహం జరిగించిన ఆమెకి అక్కడ సరే పోనీ నాకు వివాహం జరిగింది అని ఉంటే కొంచెం దూరం పోయిన తర్వాత ఆమెకు పిల్లలు పుట్టలేరు. ఈ సందర్భంలో భర్త అన్న అర్థం చేసుకుంటాడంటే, భర్త తన ప్రాణానికి భయపడి నువ్వు నా చెల్లె అని చెప్పమ్మా, లేకపోతే నేను చచ్చిపోతానంట. అంటే అర్థం చేసుకొని భర్త సారాకి. ఈరోజు గొడవలు నాకు ఫోన్ చేస్తారన్నమాట సిస్టర్స్ అంటే నర్సులు, లేకపోతే వీళ్ళుగా మన చర్చ్ మెంబర్స్. వాళ్ళు ఫోన్ చేసి, బ్రదర్ నా భర్త నన్ను అస్సలు అర్థం చేసుకోడు బ్రదర్. సారా ఎవరు చెప్పుకుంది? నీకన్నా ఒక బ్రదర్ ఉన్నాడు చెప్పుకోనికి, జియో సిమ్ ఉంది ఫోన్లు చేసుకోనికి. సారా ఎవరు చెప్పుకుంది? ఒక రూమ్లో కూర్చొని తను కృంగిపోతూ ఉన్నది. ఎలా అని ఉంటుంది? నువ్వు నా చెల్లె కదా, నువ్వు చెల్లె అని చెప్పు, ఎందుకంటే వాడు నన్ను ఎత్తుకుపోయి నన్ను చంపుతాడు. నా సంగతి ఏంది? నన్ను ఎత్తుకుపోయి వాడు నాశనం చేయడా? అదంతా నాకు తెలియదు. ఇలాంటి భర్త సారాకి. ఆమేన్. చాలామంది ఏమంటారు? సారా నవ్వింది, దేవుడు ఆశీర్వాదం, అవ్వా సారా నవ్వింది. ఇన్ని నొప్పిలు చూసింది సారా. జీవితం అంతా ఒక్కటిగా ఎక్కడైతే ఆశీర్వాదం చూస్తా అని అనుకుందో అక్కడంతా పెయిన్ చూసిన సారా ఒక్క చోట నవ్వుతే ఆమె టయర్డ్ అయిపోతే దానికి అన్ని మాటలు అంటారా మీరు? హల్లెలూయా, ఆమేన్. ఒక్క చోట నవ్వింది ఆమె.
ఎందుకంటే ఆమె అది విశ్వసించి 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 ఆ జీవితంపై విరక్తి పుట్టి ఆమె టైర్డ్ అయిపోయింది. నేను దేవుడిని పడికి వదిలిస్తాడమ్మా అని ఈరోజు అంటున్నా. ఐ రిసీవ్ ఇట్ బ్రదర్, ఓ ప్రాఫెసీ అని దుంకుతావు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళా అమ్మా దేవుడిని 10 కోట్లు ఇస్తాడమ్మా అంటే ఎందుకు బ్రదర్ అని అంటావు. సారాకొస్తే నీకొస్తే రక్తము, సారాకొస్తే టమాటా చట్నీయా? ఓకే, దిస్ ఈజ్ మై ఫేవరెట్ డైలాగ్. నీకొస్తే పెయిన్, సారాకొస్తే అవిశ్వాసము. హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్? భార్యలందరికీ ఒక ఎనర్జీ వస్తుంది లోపల నుంచి యేసు నామములో. ఆమేన్. గుడ్. సో అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఆ సారా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. భర్త ఏమంటున్నాడంటే, నేను చచ్చిపోతానేమో, నువ్వు చెల్లాను ఈమెను ఎత్తుకుపోయి నాశనం చేస్తాడన్న భయం ఇంత కూడా లేదు. ఆమె ఏమన్నా కానీ అని ఆమెను రోడ్డు మీద ఇడిచిపెట్టేసిండు. రాజు ఎత్తుకుపోతే పో అమ్మయ్య నా ప్రాణం ఆగిందే. నిన్నెవడన్నా ఎత్తుకుపోతే నీ భర్త గమ్మున కూర్చొని పోనీ అమ్మ నా ప్రాణం కాపాడిండు దేవుడు ప్రైజ్ ద లార్డ్ అని చెప్తే నీకు ఎట్లుంటుంది? నీ కోపం వస్తుంది, కానీ అది పక్కకు పెడితే ఎంత బాధపడతావు నువ్వు. ఇంకొకసారి నీ భర్త ముఖం చూడాలనిపిస్తుందా నీకు? అంత నొప్పి గుండా పోయిందండి సారా. సరే, ఇది పక్కకు పెడితే ఈ మాట కూడా ఉంది, నేను చాలాసార్లు బోధించిన. అబ్రహాంని అంటాడు, ఇష్మాయిల్ పుట్టి ఆయనకు ఒక 12 సంవత్సరాలు అయిపోయింది. అబ్రహాం అంటాడు అనమాట, దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడతాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని పెరిగజేస్తాను అంటే అబ్రహాం ఏమంటాడో తెలుసా? ఎందుకు ప్రభా ఈ వయసులో ఇదంతా నాకు, నువ్వు ఇష్మాయిల్ని వాడుకో అని అంటాడు. అంటే ఆమెకు ఉండే ఆ ఒక్క రే ఆఫ్ హోప్ కూడా సారాకి తీసేసిండు. అబ్రహాం మాట వల్ల పోయింది అది. అందుకనే సారా నవ్వింది. అక్కడ చూడండి, బైబిల్ సరిగా చదవండి. అన్నాడు అబ్రహాం ఈ మాట, ఇష్మాయిల్ని నువ్వు వాడుకో ప్రభా అని అంటే అప్పుడు దేవుడు కోపం మంచి దేవుడు అంటాడు, అబ్రహామా లేదు, నేను సారా గర్భాన్ని ముడతాడు, నీకు కొడుకు పుడతాడు, ఆ కొడుకు పేరు ఇస్సాకు అని చెప్తే అప్పుడు ప్రైజ్ ద లార్డ్ ఆమేన్ అంటాడు అబ్రహాం. ఎంతమందికి ఈ సర్మన్ అర్థమవుతుంది? రైట్. దేవుని యొక్క కనికరము సారాపై పనిచేసింది. సారా ప్రార్థన చేయలే, సారా విశ్వాసుల తల్లి కాదేమో, కానీ సారా జీవితంపై పనిచేసిందల్లా ఒకే ఒకటి ఏందో తెలుసా? దేవుని యొక్క కనికరము. గాడ్స్ మర్సీ వర్క్డ్ ఆన్ సారాస్ లైఫ్. ఆమేన్. Sarah was not prophetic. Sarah didn't sow tithe because she was an housewife. She couldn't give money to God. Of course, her husband is doing. Family ga వాళ్ళు చేస్తున్నారు, that's okay. But the pain of Sarah, her husband was not an understanding husband. ఎవరికి షేర్ చేసుకుంటారు తన బాధలు? ఒక రాజు ఎత్తుకుపోతుంటే పోయి నేను ప్రేయర్ చేస్తా, మనం పోయిరా, నేను ప్రేయర్ చేస్తా, నీకేం కాదంటుండు. ఇంత పెద్ద తప్పు చేసినప్పుడు దేవుని యొక్క కనికరం పనిచేసింది. ఫెరో వచ్చి తిడుతాడు, ఆ రాజు వచ్చి తిడుతాడు, అరే సిగ్గులేదారా నీకు, నీ భార్య అని చెప్తే నేను ముట్టేటోడిని కాదురా అని అంటాడు. ఏమో సార్ నేను భయపడ్డా. ఆ సారాన్ని అలా తీసుకుపోయినందుకు ఆ రాజు మళ్ళీ పంపించినప్పుడు ఆశీర్వాదాలతో పంపిస్తాడు తెలుసా మీకు? ఆ వచనం సరిగ్గా చదివితే మీరు వెండి బంగారం అన్నీ ఇచ్చి పంపిస్తాడు. ఎందుకంటే సారా కష్టపడొద్దని. సారాపై కనికరం చూపించింది దేవుడు అక్కడ. సారా వాజ్ ద రీజన్ ఆఫ్ అబ్రహామ్స్ బ్లెస్సింగ్. ఆమేన్. ఒక్క మాట నన్నదా సారా? ఒక్కసారి నవ్వుతే దాన్ని 2016 సంవత్సరాలుగా బైబిల్ జ్ఞానం ఉన్నప్పటి నుంచి, అవునా, చెప్పి 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 సారా నవ్వింది, సారా నవ్వింది, సారా నవ్వింది, సారా నవ్వింది.
ఇన్ని నొప్పి ఉంటే నవ్వకుండా ఏం చేస్తుంది? ఆమె ఏడుపుని గ్రహించని నువ్వు ఆమె నవ్వు గురించి మాట్లాడొద్దు. దైవజనులతోనే మాట్లాడుతున్నా నేను. చర్చ్ మెంబర్స్ హూ జడ్జ్డ్ సారా టిల్ దిస్ డేట్ మైట్ బి, బ్రదర్ నేను అబ్రహాం లాంటి విశ్వాసం బ్రదర్, నా భార్య సారా బ్రదర్. సహోదరుడా, ఆ సారా వల్లనే నీకు ఆశీర్వాదం. దీనికి విశ్వాసం లేదు బ్రదర్, ప్రేయర్ చేయమంట, బుద్ధి లేదు దీనికి. రోగం వస్తే ఏడుస్తుంది. నీ భర్త నిన్ను అర్థం చేసుకుంటలేడేమో. నీ తల్లిదండ్రులు ఎందుకు వచ్చిండో వీడు, ఎందుకు వచ్చిందో ఇది అని అంటున్నారేమో. ఆమె ఫోన్ చేసింది. ఆమె ఎవరో నాకు తెలియదు. ఆమె ఇక్కడ నా నంబర్ 7 నుంచి దొరికిందో కూడా నాకు తెలియదు. ఆమె ఏమన్నా, బ్రదర్ నాకు ఒకటి పోతే ఒకటి రోగం వస్తుంది బ్రదర్, నెల నెలకు ఒక రోగం బ్రదర్, మా తల్లిదండ్రులు నన్ను వదిలేద్దామని ఫిక్స్ అయిపోయారు అని అంటారు ఏడ్చుకుంటా. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటే రోగాలే రోగాలు, రోగాలే రోగాలు, ఒంటి నిండా రోగాలు. సారాకి జ్వరం. ఈరోజు చాలామంది నాకు కంప్లైంట్ చేస్తారు, ఏందో తెలుసా, నాకు జ్వరం వస్తే బ్రదర్ నా భర్త నన్ను ఇట్లా చూడడు, నాకు కాలు నొప్పి ఉందంటే నా భర్త ఏందని అడగడు, నా భర్త అసలు పట్టించుకోడు బ్రదర్, నాకు ఇది ఉంది, నాకు కోల్డ్ ఉంది, కాఫ్ ఉంది అంటే టాబ్లెట్ కూడా తెచ్చేయాడు బ్రదర్ అని అంటున్నావు నువ్వు. సారా ఎన్ని సంవత్సరాలు తను ఒంటరి జీవితం గడిపిందో తెలుసా నీకు? ఒంటరిగా కృంగిపోయిన స్థితిలో సారా ఎన్ని సంవత్సరాలు ఉందో తెలుసా నీకు? ఆమెను అర్థం చేసుకోనికి ఎవరు లేరు, ఆమెని కాచి కాపాడడానికి ఎవరు లేరు, ఆమెని ఓదార్చడానికి కూడా ఎవరు లేరంట. సారా ముంగట పిల్లల్ని తీసుకుపోతారంట. ఇక మన కొడుకు పుట్టిండు, ఆశీర్వదించి ఒక 500 పెడుతుంది, తీసుకుపోతారు. వాళ్ళు గంపలు పిల్లల్ని కానీ వాళ్ళు సారా ముంగట వస్తున్నారు. సారాని కన్సోల్ చేయడానికి కూడా ఎవరు లేదు, సారాకి చెప్పనికి కూడా ఏం లేదమ్మా, నీకు దేవుడు ఉన్నాడు, దేవుడు నీకు ఆశ్చర్యకారం చేస్తాడు, దేవుడు ఒకరోజు నీ కడుపుని దర్శిస్తాడు అని చెప్పనీకి ఎవ్వరు లేరంట సారాకి. రూమ్లో ఒంటరి కూర్చుంటుంది. భర్త ఒక 5 నిమిషాలు నాతో మాట్లాడవా అంటే, ఏం తక్కువ పెట్టినానే నీకు అని అడుగుతాడు భర్త అబ్రహాము. నేను దేవునితో మాట్లాడాలన్నా నీతో మాట్లాడాలన్నా అని అంటాడు. నేను దేవునితో బిజీగా ఉన్నా, నేను ప్రేయర్ చేస్తున్నా, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను విశ్వాసాలకు తండ్రి. కానీ సారా జీవితంలో పనిచేసిందల్లా దేవుని యొక్క కనికరం మాత్రం. ఫ్యూ పీపుల్ కొంతమంది బాగా బైబిల్ అని ఉంటారు. ఇట్స్ గుడ్, ప్రేయర్ అని అంటారు. బట్ దే విల్ నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు ఫ్యామిలీ లైఫ్. తెలుసా, అలా ఉంటే పెళ్ళి చేసుకోవద్దు. నీకు నిజంగా దేవుడు అంత ఇష్టమైతే నీకు బైబిల్ అనే ఉండాలి. 24 hours నువ్వు బైబిలే చదవాలా. నువ్వు అవునా, నీ భార్య ముఖం కూడా చూడా, నేను ఉట్టి పిల్లల్ని కంట నేను బైబిల్ చదువుతా అని అన్నావు అంటే యూ షుడ్ నాట్ గెట్ మ్యారీడ్. వెన్ యూ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, షుడ్ నాట్ గెట్ మ్యారీడ్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. బికాస్ విమెన్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ టు డూ. అందుకనే బైబిల్ అంటుంది విమెన్ ఆర్ వీక్. ఎందుకు బ్రదర్ వీక్? మేము స్ట్రాంగ్, మీరు స్ట్రాంగ్ కాదు, మీరు వీక్. ఎందుకో తెలుసా, మిమ్మల్ని ఎవరన్నా ఓదారిస్తే వాడు ఏది చెప్పినా అది చేసేస్తారంట స్త్రీలు. ఒకడు ఓదార్చిండు, నేను ఓదార్స్తున్నా అని చెప్పి ఒకడు తప్పుడు దారిలో డైవర్ట్ చేస్తుండంట. ఒక ఆమె చెప్పింది, నాకు ఫ్రెండ్ ఉన్నాడు బ్రదర్, వాడు ఓదారుస్తున్నాడు, నేనన్నా వాడు తప్పుడు దారి పడుతున్నాడు, హెచ్చరించుకొని జీవితంలో అని చెప్పినప్పుడు ఆమె రియలైజ్ అయింది, అవును బ్రదర్ కరెక్టే, బంద్ చేసింది. So this is what, the pain of Sarah is recognized by the merciful God. Hallelujah. నీ నొప్పిని ఎవరు గ్రహిస్తలేరేమో. మైట్ బి నోబడీ ఈజ్ అండర్స్టాండింగ్ యువర్ పెయిన్, నోబడీ ఈజ్ కేరింగ్ యూ. నిన్ను ఓదార్చడానికి ఎవరు లేరేమో, నిన్ను ఆదరించడానికి ఎవరు లేరేమో. నీ ఎప్పుడు చూసినా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నీ తప్పులే పడతారేమో. నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, నువ్వు అది, నువ్వు ఇది అని చెప్పేవాళ్ళే నీకు ఉన్నారేమో నీ చుట్టూ. చెప్తున్నా కదా దేవుని ప్రజలారా, దేవుని యొక్క కనికరం నీ జీవితంపై పనిచేస్తుంది. ఆ దేవుని యొక్క కనికరం పనిచేసినాక సారా కొమ్ములు వచ్చినాయి, అలా మీకు రావద్దు.
సారా టార్చర్ చేస్తుంది ఇంకొక ఆమెను టార్చర్ చేస్తుంది. ఆమె కొడుకుని దా బిడ్డ అని అన్నది. దాని తర్వాత ఇస్సాకేమో పైన టేబుల్ మీద కూర్చొని తింటున్నాడు, ఇస్మాయిల్ ఏమో కింద కూర్చొని తినాలి. మెల్లమెల్లగా ఇంట్లోకి వెళ్ళి గెట్అవుట్ చేసింది. ఇట్లా చేయొద్దు, మనం కొమ్ములు రావద్దు మనకి. ఓకే, సారా వెంట్ త్రూ ఎ పెయిన్, బట్ కొంచెం పైసలు వచ్చినాక ఎగురొద్దు ఎవరు. దేవుడు పైసలు ఇవ్వడం మొదలు పెడితే ఎగురొద్దు. అందరు చెప్పండి, దేవుడు పైసలు ఇవ్వడం మొదలైతే ఎగురొద్దు నేను అన్నాను. ఎగిరి దుంకకు, పైసా వసూల నాడకు. ఓకే, యా, don't get excited if you get money, you know. Don't play with 500 note, 2000 rupees notes. That has turned something else. That has turned into something else. అబ్రహాం ఏమంటాడు, ఈడ్చిపెట్టి రోడ్ మీద బస్ స్టాప్ మీద ఈడ్చిపెట్టి వచ్చేసిండు. పోలీసు వాళ్ళు కొడుతున్నారు, కర్ఫ్యూ ఉందాడా అని బస్ స్టాప్లో ఈడ్చిపెట్టి వచ్చేసిండు. ఓకే, అంతే. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు వాక్యం? సో ద మర్సిఫుల్ గాడ్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనం చూడండి. 7వ అధ్యాయము 8వ వచనం. Deuteronomy chapter 7 verse 8. Deuteronomy chapter 7 and verse 8. But because the Lord loved you, and because he would keep the oath which he had sworn unto your fathers, hath the Lord bought you out with a mighty hand, and redeemed you out of your house of bondmen, from the hand of the Pharaoh the king. Hallelujah. దేవుడు నీ తండ్రులకి ఒట్టేసినందుకు నిన్ను విడిపిస్తాడంట. నీ కష్టకాలంలో, నీ కష్టంలో ఉన్న ఆ సిచ్యువేషన్ నుంచి దేవుడు తన మీద ఒట్టేసుకున్నందుకు నిన్ను విడుదల చేసి బయటికి గుంజుకొస్తాడు. God will deliver you, and God will bring you out of this current situation, because he had oath towards us. He promised, he gave a covenant to your forefathers, to the father Abraham, that hey, no, I will bless these children, and then only they will see destruction, if at all they wanted to see. కొంతమంది అంటారు, మనం నకరాలు చేయకుండా ఉండడానికి ఒక ముళ్ళు పెట్టాల దేవుడు అని. ఆ డైలాగ్ వేరు ఉంటుంది, నేను మన లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఓకే, మనం తెలంగాణలో ఉంటాం కాబట్టి వీ షుడ్ స్పీక్ ప్యూర్ తెలంగాణ. ఓకే, ఆంధ్రలో బిచ్చా గిచ్చా అదంతా నాకు రాదు. ఓకే, నాకు వచ్చిన భాషల్లో నేను మాట్లాడితే అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి, అంతే. ఓకే, అది అంటే చర్చ్ వాళ్ళకి తెలుసు, ఎవరన్నా లైవ్లో కొత్తగా చూస్తే అలవాటు చేసుకోండి. ఓకే, మనకు కావాల్సింది కంటెంట్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇంపార్టెంట్, మనకి లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు. ఓకే, నేను లాంగ్వేజ్ మంచిగా మాట్లాడి నీ నెత్తికి ఏమి ఎక్కకపోతే ఫైదా ఉండదు ఏమి. ఓకే, నీకు అర్థమైన భాషలో అర్థం చేసుకొని విను, సంతోషంగా దేవుణ్ణి అర్థం చేసుకో, వాక్యం చదువు, వాక్యం లేదు, అంతే. అయితే చాలామంది అంటారు, ఒక ముళ్ళు ఉండాలా మన జీవితంలో, ఒక ముళ్ళు ఉండాలా. నేను ఏ తప్పు చేయొద్దని దేవుడు నాకు ఒక హార్ట్ స్ట్రోక్ పెట్టాలి, దేవుడు నాకు బీపీ ఇవ్వాలా, దేవుడు నాకు షుగర్ ఇవ్వాలి, దేవుడు నాకు పైసలు ఇవ్వాలా, దేవుడు నాకు ఆ పైసల్ని తప్పుగా వాడొద్దు కాబట్టి నాకు రోగం ఇవ్వాలి. ఇలా కూడా ప్రార్థన చేస్తారు తెలుసా. చాలామంది డిప్రెషన్లో పోయినాక ఏడుస్తారు, నన్ను ప్రేయర్కి పిలిచి వాళ్ళు ఏడుస్తారు. నాకు ఏడుపు వస్తుంది అప్పుడు తెలుసా, వాళ్ళ ఏడుపులు చూసి. మనం ప్రార్థన చేయమా విశ్వాసంతో, ఎన్ని రోజులు ప్రభా అని ఏడుస్తారు. ఆ సౌండ్ వింటేనే నాకు ఇరిటేట్ అవుతుంది తెలుసా. Okay, seriously, I get irritated, you know, wherever you have to speak, you cry. ఎవరన్నా ఏడుస్తే వాళ్ళ ఇది ఫెవిక్విక్ ఉంటుంది, అది ఫెవిక్విక్కో ఫెవిస్టిక్కో ఇట్లా వేస్తే స్కిన్ అంటుకుంటుంది చూడండి, అది వాళ్ళ పెదాలకి వేయండి. ఇట్లా వాళ్ళ ఎక్కడేస్తారు తెలుసా, వాళ్ళ లిప్స్టిక్ మీద వేయండి మొత్తం. అమ్మ లిప్స్టిక్ వేసుకో, అమ్మ లిప్స్టిక్ పోయిందని లిప్స్టిక్ వేసుకుంటా వాళ్ళ మూతులు ఇట్లా అతుకోపోతుంది, ఏడవద్దు ఇంకా వాళ్ళు. సరే ఏడు ఓకే, మరి దానికి ఒక లిమిట్ ఉంటుంది.
ఎన్ని రోజులు ప్రభా ఇదే నువ్వు విశ్వాసం చూపించే టైంలో నువ్వు నన్ను పిలుచుకొని ఏడుస్తా కూర్చోండి అంటే ఏదో సావైనట్టు ఏడుస్తారు. ఒకసారి వద్దులే ఎందుకు, ఓకే తర్వాత చెప్తా టైం వచ్చినప్పుడు. అదనమాట. సో సమ్టైమ్స్ యూ షుడ్ వేర్ ఎవర్ యూ హ్యావ్ టు యూస్ ఫెయిత్ యూ షుడ్ నాట్ క్రై సమ్టైమ్స్. ఏడవద్దు. కొంతమంది అంటారు నా పిల్లల నుంచి ఆ రోగం తీసేసి నాకు ఇయ్యని. నువ్వు రోగం నీ మీద వేసుకొని ఏం చేస్తావు? బ్రదర్ దేవుడు నన్ను ఎందుకు శోధించిండు బ్రదర్ అని అంటావు. నువ్వే వేసుకున్నావు రోగము, మళ్ళీ నువ్వే ఎందుకు శోధన అంటావు? మళ్ళీ దానికి జవాబు నేను చెప్పాలి నీకు. ఓకే, ఐ హ్యావ్ టు బి ఆన్సరబుల్. యూ బ్రాట్ ద డిసీజ్, యూ బ్రాట్ ద సిక్నెస్ అండ్ ఐ హ్యావ్ టు బి ఆన్సరబుల్ ఫర్ యూ. ఎందుకు బ్రదర్ నేనేం తప్పు చేసినా? అచ్చా నువ్వు తప్పు చేయలే, మీరందరూ చాలా మంచోళ్ళు కాబట్టి, కానీ మీరు చేసిన పనులు జర తప్పుగా అయిపోతాయి అంతే. ఓకే, కమ్ ఆన్ చర్చ్. గాడ్ లవ్స్ యూ సో మచ్. ఐ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మీకు ఈ కార్యాలన్నీ చేయాలనుకుంటున్నాడు. ఓకే, గాడ్ వాంట్స్ టు డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, బట్ డోంట్ క్రై. ఓకే, ఏడవకండి. ఊకే కూర్చొని ఇట్లా ఏడుస్తే ఏం చేసినా ప్రభు నేను ఎంతకాలం ప్రభు నాకు అని ఏడవకండి. ఇదంతా నాటకాల్లో ఆపాల్సిందే. ఈ కరోనా కూడా వచ్చేసింది, నువ్వు ఇంకా ఏడుస్తున్నావు. ఒక ఆమె ఏడుస్తుంది, నేను ఒక మీటింగ్ పోయినప్పుడు గట్టి గట్టి ఏడుస్తుంది. మా టీం వాళ్ళందరూ ఒకటే నవ్వు, మొత్తం గ్యాంగ్ వేసుకొని పోతాను నేను. అప్పుడప్పుడు మొత్తం వాళ్ళందరూ కారులో వచ్చిన తర్వాత ఒకటే నవ్వు. వీళ్ళందరూ ఎందుకు అడగండి? ప్రేయర్ చేస్తుంటే అయ్యా నా బిడ్డకి బండి లేదు, బండి అని ఏడుస్తుంది. దేవుడు ఆమె కొడుకుకి బండి ఇవ్వాలని ఇప్పుడు ఏడుస్తుంది. వాడెంత ఏడిపించిండో ఈ ముస్లామేని పాపం. నువ్వు బండి కొని అని కూర్చున్నట్టున్నాడు వాడు. నా పిల్లలకి బండి లేదు, బండి ఇవ్వండి అని ఏడుస్తుంది. వీళ్ళందరూ కారులో కూర్చొని ఒకటే నవ్వు. ఓకే, అడగడం వాళ్ళు స్టోరీలు చెప్తారు. సరే బండి కావాలని ప్రార్థన చేస్తే ఓకే, ప్రార్థన చేయాలి. మనందరికి బండి కావాలి, ఓకే మంచి బండి కావాలి వద్దంటలే. కానీ దానికి ఏడిపోయిందా అనుకున్నా నేను కూడా. ఇక నేను పాస్టర్ని కదా, నేను నవ్వలేను. ఇక నేనేం చేయలేను. అయ్యో వీళ్ళైతే బయటికి పోతారు, నీళ్ళు తాగి వస్తా అని చెప్పి నవ్వేసి వస్తారు. నాకు అట్లా లేదు కదా సిచ్యువేషన్. నేను ఏది ఉన్నా కంట్రోల్ చేసుకోవాలి నేను. ఓకే, నాకు బండి కావాలా, నాకు ఇది కావాలా అని సరే ప్రార్థన చేయి. ఏడిపోయేందుకు దానికి? So people, they wanted to cry for everything, whereas in God, దేవుడు 40 సంవత్సరాల తర్వాత ఒక డైలాగ్ కొడుతుండు. వీళ్ళ ఏడుపుని నేను విన్నా అని అంటాడు దేవుడు. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాల తర్వాత ఎంత ఇరిటేటింగ్గా ఉంటే దేవుడికి నీ ఏడుపు అంత ఇరిటేటింగ్ ఉంటుంది. నువ్వు ఏడుస్తే 40 సంవత్సరాల తర్వాత దేవుడు వింటాడని చెప్పండి. చెప్పండి, ఏడుస్తున్నావా ప్రేయర్ టైంలో? నీ భార్య ఏడుస్తుందా చెప్పు. 40 సంవత్సరాల తర్వాత మనకు కారు వస్తుంది అని చెప్పు. 40 సంవత్సరాల తర్వాత దేవుడు మనకు సొంత ఇల్లు ఇస్తాడని, 40 సంవత్సరాల తర్వాత దేవుడు మనకు విడుదల ఇస్తాడు అని చెప్పు. నువ్వు ఏడుస్తే దేవుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు చెవులలో. దేవుని కూడా ఇయర్ ఫోన్స్ ఉంది, ఏందో తెలుసా? దూతలు ఆరాధిస్తూనే ఉంటాయి. ఓకే, కీప్ క్రై ప్రభువా యేసయ్యా ఎన్ని రోజులు ప్రభువా అంటే ఇయర్ ఫోన్స్ వేసుకుంటాడు దేవుడు. దేవుడు అంత చీప్గా చూస్తాడా బ్రదర్ అంటే? దేవుడు కనికరం గల దేవుడు. సి అగైన్ బైబిల్ సేస్ జీసస్ వెప్ట్ వేర్ యూ హ్యావ్ టు క్రై. నువ్వు ఒక్కసారి ఏడుస్తే పర్లే, 2 సార్లు వేస్తే పర్వాలే. నిజం చెప్పు, నువ్వు 10 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నావు ఒక విషయం గురించి. ఓకే, యు ఆర్ క్రైయింగ్ ఫ్రమ్ 10 years ఫర్ సర్టెన్ థింగ్స్. యు ఆర్ క్రైయింగ్ ఫర్ 5 years ఫర్ సర్టెన్ థింగ్స్ అండ్ ఇట్స్ నాట్ బీయింగ్ ఆన్సరబుల్. విశ్వాస ప్రార్థన, విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుడిని నమ్మాలా. ఓకే దేవా నాకు తెలుసు నువ్వు ఇది ఇస్తావు, నీ టైంలో నేను పొందుకుంటా అని అనేది వేరు, ఏడవడం వేరు. ముఖమంతా మాడిపోయిన దోశలాగా పెట్టి ఏడవద్దు అట్లా. సరే మా వాళ్ళు కూడా ఇది స్టార్ట్ చేసిర్రు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు కదా, ప్రార్థన చేస్తుంటే ఏడుపు మొదలైంది. అన్న మేడం ఏడు పాపు అప్పుడే ప్రార్థన రిలీజ్ అవుతుందంటే ఆపేసిరు వెంటనే. ఇది ఒక స్టైల్ అయిపోయింది, ఇది ఒక ప్రార్థన స్టైల్. ఓకే,
కానీ నాకైతే ఈ కరోనా టైంలో బాధలు చూసి నిజంగానే ఏడుపు వచ్చింది. ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా ఏడుపు వచ్చింది. అది వేరు. నేనేమంటున్నా, చిన్న చిన్న వాటికి ఏడవద్దు అని అంటున్నా. నీ జీవితంలో హైలైట్ ఏడిపోయింది తెలుసా? నేను ఎవ్వరికేం చేయలే, అందరు నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారని ఏడుస్తున్నావు చూడు, అది హైలైట్ ఏడుపు నీ జీవితంలో. నువ్వు అందరికీ మంచి చేసి అందరు నేను టార్గెట్ చేస్తారు చూడు, అది సూపర్ ఏడుపు నీ జీవితంలో. ఈ మాట నేను చెప్పినప్పుడు నవ్వుతున్న వాళ్ళందరూ ఏడుపు ఏడ్చిన వాళ్ళే. ఓకే, whoever is laughing like this, you people have cried like this. Anyways, try to understand that God is merciful, because He has sworn on Himself unto the fathers. మన తండ్రి అయిన అబ్రహాంకి అతను ఒట్టేసుకున్నాడంట, ఈ బిడ్డలతో నేను ఉంటా, నీ సంతానంతో నేను ఉంటా. ఏడవాల్సిన అవసరం లేదు, నువ్వు కుమిలిపోవాల్సిన అవసరం లే, నువ్వు బాధపడాల్సిన అవసరం లే. ఎందుకు? గాడ్ విల్ డెఫినెట్లీ డూ ఇట్. బ్రదర్, అవుతుందా బ్రదర్? నాకు హీలింగ్ అవుతుందా బ్రదర్? నాకు విడుదల అవుతుందా బ్రదర్? నాకు పెళ్ళి అవుతుందా బ్రదర్? నాకు పిల్లలు పుడతారా బ్రదర్? కమాన్, అది జరుగుతుంది అని చెప్పి దేవుడు తన మీద ఒట్టేసుకున్నాడంట. ఇంకేం కావాలండి? నీకు విశ్వాసం లేకున్నా దేవుడు తన మీద ఒట్టేసుకున్నందుకన్నా అది జరుగుతుంది బై. హల్లెలూయా. Even if you have unbelief, even if you don't have faith, at least because God has sworn on Himself. ఇజ్రాయేలీలని ఎందుకు విడిపించింది తెలుసా? ఒక్కడన్నా దేవుని చిత్తం చేసిండా? చేయలే. ఆయన ఒట్టేసుకున్నాడు కాబట్టి ఇజ్రాయేలీలని విడిపించింది. Amen. If your faith is not working, His mercy is going to work in your life. In the name of Jesus. Thank you, Jesus. Our God is merciful God. His mercy endures forever. Hallelujah. 6వ కీర్తన 4వ వచనం. 6వ కీర్తనలు 4వ వచనం. Psalm 6 verse 4. Psalm 6 and verse 4. Written, O Lord, deliver my soul. Oh, save me for thy mercy's sake. Hallelujah. నీ ఆత్మని దేవుడు తన కృపకై తన కనికరమును బట్టి నీ ఆత్మని దేవుడు రక్షిస్తాడంట. హల్లెలూయా. మీ ఆత్మల గురించి ప్రార్థన చేస్తున్నారేమో, మీ కుటుంబం అంతా మారాలని ప్రార్థన చేస్తున్నావేమో, నీ పక్కింటోళ్ళు మారాలని ప్రార్థన చేస్తున్నావేమో, నీ ఎదురింటోళ్ళు మారాలని ప్రార్థన చేస్తున్నావేమో. చెప్తున్నా కదా, దేవుని యొక్క కనికరము కోసరం అన్నా నీ ప్రార్థనలో ఉన్న వాళ్ళందరూ మోక్షం పొందుకుంటారు. హల్లెలూయా. They will receive the salvation and their souls will be saved because of the mercy's sake. హల్లెలూయా. దావీదు ఎందుకు ఇంత గొప్పడైంటో తెలుసా? దేవుని యొక్క కనికరమును బట్టి. దేవుని యొక్క కనికరం బట్టి ఆయన అభిషేకం పొందుకున్నాడు. దేవుని యొక్క కనికరం బట్టి ఆయన రాజు అయ్యిండు. దేవుని యొక్క కనికరం బట్టి దేవుని యొక్క కనికరం ఎంత బలంగా పనిచేసిందంటే యేసుక్రీస్తు వచ్చి అంటున్నాడు, నేను దావీదు గోత్రం నుంచి వచ్చిన అబ్బాయి. అరే, దావీదు ఈజ్ నాట్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్, ఈజ్ ఫాదర్ ఆఫ్ వైఫ్స్, ఈజ్ ఫాదర్ ఆఫ్ హ్యావింగ్ 8 wives, ఈజ్ ఫాదర్ ఆఫ్ సిన్. దావీదు గోత్రం అని ఎట్లా అంటావు? దావీదుకు నాకున్న కనెక్షన్, స్పిరిచువల్ కనెక్షన్ ఏందో తెలుసా? దావీదు ఒక రోజుకి 7 సార్లు ఆరాధిస్తాడు, నేను దివారాత్రం ఆరాధిస్తాను. దావీదుకి ఉండే పాపము, కానీ ఆ పాపం నుంచి బయటికి తీసుకొచ్చింది దేవుడు. అలా ఒక్కొక్క తప్పుని కరెక్ట్ చేసుకుంటూ పోయింది దావీదు యొక్క ప్రార్థనలు. ఎందుకంటే దావీదు దేవుడు ముందట ఆరాధన చేస్తాడంట. హల్లెలూయా. దేవుడిని ఆరాధిస్తాడంట. తన పొజిషన్ పక్కకు పెట్టి, తన గర్వం పక్కకు పెట్టి ఆరాధిస్తాడు. నువ్వు చీర కట్టుకొని, సూట్ వేసుకొని ఇట్లా వస్తావేమో, ఇట్లా చర్చికి మంచి షర్ట్ వేసుకొని పాస్టర్ అంటారు, అందరు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అంటే నువ్వు ఇట్లా కాంగ్రెస్, జై హో కాంగ్రెస్ అంటావు. అందరు చేతులు ఎత్తి పరిశుద్ధాత్మని పిలవండి అంటే నువ్వు ఇట్లా స్టైలు. కొంతమంది ఎత్తుతారు, ఫుల్ చేతులు ఎత్తుతారు. ఎందుకు? అందరు చూపిస్తారు, ఇగో కొత్త గాజులు కొన్నా, ఓకే, కొత్త ఉంగరం కొన్నా, ఓకే. సమ్ పీపుల్ విల్ లిఫ్ట్ దేర్ హ్యాండ్స్, ఇగో ఉంగరం, ఇగో
ప్రేజ్ ద లార్డ్ బ్రదర్ అని ఇట్లా చెప్తారు, నాకు సైన్ ఇస్తారు. ఏంది ఉంగరం కొత్తది, ఇగో చూడు. ఓకే, సో ఓకే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఐ డోంట్ నో వై ఐమ్ గెటింగ్ డైవర్టెడ్. ఎనీవేస్, రిటర్న్ ఓ లార్డ్, డెలివర్ మై సోల్, ఓ సేవ్ మీ ఫర్ దై మర్సీ సేక్. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని యొక్క కనికరమును బట్టి కాపాడబడతావంట. హల్లెలూయా. పాల్ తంగయ్య గారు చర్చ్కి వెళ్ళినప్పుడు జాన్ జబరాజ్ గారు వచ్చారన్న. ఆయన వచ్చినప్పుడు బోధిస్తున్నాడు. ఆయన సామి తంగయ్యని అడిగిండు అనమాట. సామి తంగయ్య అంటే పాల్ తంగయ్య వాళ్ళ సన్ అనమాట. ఇంగ్లీష్ సర్వీస్కి తమిళ్ సర్వీస్కి, అక్కడ తమిళ్ సర్వీస్ అన్న, ఇంగ్లీష్ సర్వీస్కి తమిళ్ సర్వీస్కి తేడా ఏంది అని అడిగిండంట. అడిగితే సామి తంగయ్య అన్నారంట, ఏం లేదు, ఇంగ్లీష్ సర్వీస్లో లిప్స్టిక్ జర ఎక్కువ ఉంటుంది అన్నాడంట. ఓకే, సో మనది ఇంగ్లీష్ అండ్ తెలుగు సర్వీస్ కాబట్టి ఒక పక్కన లిప్స్టిక్లు తక్కువ ఉంటుంది, ఒక పక్కన లిప్స్టిక్ ఎక్కువ ఉంటుంది అన్న మన చర్చ్లో. ఓకే, ఎనీవేస్, కొన్నిసార్లు ప్రేయరే కదా అని తయారుపడకుంటూనే వస్తారు మనల్ని. ఓకే, సో యూ హ్యావ్ టు గెట్ రెడీ వెల్, యు నో, ఇన్ టు చర్చ్ అండ్ యూ హ్యావ్ టు కమ్. దేవుని యొక్క ప్రసన్నతలో నువ్వు సిద్ధపాటు మంచిగా తయారవ్వాలి. ఫిజికల్గానే కాదు, స్పిరిచువల్గా కూడా యూ షుడ్ లుక్ వెల్, యు నో, యూ షుడ్ లుక్ డిగ్నిఫైడ్, నాట్ డర్టీ. యూ షుడ్ లుక్ డిగ్నిఫైడ్, నాట్ మోడర్న్. ఆమేన్. జీన్స్ ప్యాంట్ వేసుకో చర్చ్ లోపల, కానీ మోడర్న్గా వేసుకో, డిగ్నిఫైడ్గా వేసుకో. జాకెట్లు వేసుకో, మంచి కాస్ట్లీ జాకెట్ వేసుకో, డిగ్నిఫైడ్గా వేసుకో. సూట్ అయ్యి డిగ్నిఫైడ్గా. వెన్ యూ గో టు చర్చ్, గో డిగ్నిఫైడ్. లోఫర్ లెక్క పోవద్దు. ఓకే, బికాస్ you are respecting the man of God and the presence of God there when you go to the church. బ్రదరే కదా అని బనీన్ వేసుకొని పోకు. ఓకే, when you enter the presence of God, you know, wear a good dress and enter into the prayer. భయభక్తితో పోవాలి అంతే. ఎనీవేస్, 17వ కీర్తనలు 7వ వచనం. Psalms chapter 17 verse 7. 17వ కీర్తనలు 7వ వచనం. 17వ కీర్తనలు 7వ వచనం. Psalms chapter 17 verse 7. Shew thy marvelous loving kindness, O thou that savest by thy right hand them which thou put their trust in thee from those that rise up against thee. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ చూడండి, లవింగ్ కైండ్నెస్ అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో దేవుని ప్రేమను బట్టి, దేవుని కనికరమును బట్టి వాళ్ళు కాపాడబడతారంట. ఫినిష్, చాప్టర్ క్లోజ్. నీకు ఇక్కడ అభిషేకం లేదేమో, నీకు స్వస్థత వరం లేదేమో, నీకు ప్రాఫెసీ వరం లేదేమో, నీకు డెలివరెన్స్ గిఫ్ట్ లేదేమో, ఒకటి చెప్తున్నా కదా, if you have the mercy of God from heaven, if you have the love of God, you will be successful in every area of your life. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ప్రేమ ఎప్పుడైతే నీ జీవితంలో వస్తుందో నువ్వు చాలా సక్సెస్ఫుల్గా ఉంటావంట. నీ జీవితం చాలా సక్సెస్ఫుల్గా ఉంటావు. So today I pray in the name of Jesus Christ of Nazareth that you all will receive God's mercy and God's help through God's love. In Jesus' name, amen. Let God's mercy come upon the husband and wife, come upon children, come upon parents, come upon family, everybody. దేవుని యొక్క కనికరం మీ జీవితంపై వచ్చి మీ జీవితాలను మార్చాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? లెట్ us pray. Father, in the name of Jesus, అయ్యా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా, ఇక్కడ ఇది వీక్షిస్తున్న కుటుంబంపై, మా రాష్ట్రంపై, మా ఏరియాపై, మా దేశంపై, మా విదేశాలపై, అమెరికాపై, మరి అనేక విదేశాలపై ప్రభువా కనికరం చూపించండి. ఈ మరణం నుంచి ప్రభా కనికరం చూపించండి. దేవుని బిడ్డలు ప్రభా మేమున్నాం కాబట్టి ప్రభా ఇది ఇకపై ఆగిపోవాలి ప్రభా. మేము భవిష్యత్తులో ప్రభా ఏ ఒక్క తప్పు చేయకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. ఇక్కడ ఎవరికైతే రోగాలు ఉన్నాయో, వ్యసనాలు ఉన్నాయో ప్రభా, శరీరంలో ఇబ్బందులు ఉన్నాయో తండ్రి, నజరేయుడైన యేసు నామములో ప్రభా వాళ్ళందరికీ స్వస్థత దయచేయండి, వాళ్ళకి విడుదల దయచేయండి తండ్రి. అవును ప్రభా, ఎవరికైతే విడుదల కావాలనో విడుదల దయచేయండి, స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత దయచేయండి ప్రభా. అయ్యా వాళ్ళకి ఏ రోగం ఉన్నా సరే విడిపించండి, కరోనా ఉన్నా సరే, క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్స్,
థైరాయిడ్స్, బీపీ, షుగర్ ఏదున్నా నజరేడైన యేసు నామంలో తొలగిపోవాలని ప్రార్థిస్తున్నానయ్యా. ఇప్పుడే యేసు క్రీస్తు నామంలో అయ్యా ఈ బిడ్డలను విడిపించండి, స్వస్థపరచండి తండ్రి. అయ్యా వీళ్ళ శరీరాలను ముట్టండి తండ్రి. ఏ ఒక్క చాతబడి శక్తుల నుంచి విడిపించండి, దురాత్మ శక్తుల నుంచి విడిపించండి, దుష్ట శక్తులు, చీకటి శక్తులు, చెడు కళలు, పీడ కళల నుంచి విడిపించండి తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, రోజు మీరు దేశం గురించి, మీ రాష్ట్రం గురించి ప్రేయర్ చేయండి. ఓకే, ఇంకొకటి విడుదల కావాల్సిన వాళ్ళందరూ డెలివరెన్స్, రాత్రి నిద్ర లేదు బ్రదర్, నాకు ఛాతి మీద నొప్పి ఉంది, బరువు ఉంది, ఇలా ఎవరైనా అంటున్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి, మేము ప్రార్థన చేస్తాను. మీ విడుదలలో వీలైతే ప్రారంభిస్తాము. ఓకే, వీ విల్ స్టార్ట్ డెలివరింగ్ యూ, వీ విల్ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ యూ. ఓకే, వీ విల్ స్టార్ట్ రిలీజింగ్ గాడ్స్ అనాయింటింగ్. ఓకే, అండ్ దీని తర్వాత లైక్ ఎవరైనా మీ ఆఫరింగ్స్, ఓకే ఇదంతా మీకు తెలుసు కదా, అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు గివ్ యువర్ ఆఫరింగ్స్ యూ కెన్ యూజ్ దట్ అకౌంట్ డీటెయిల్స్. ఫెయిత్ ఆఫరింగ్స్ కానివ్వండి, లేకపోతే ఎనీ ఆఫరింగ్స్ ఇఫ్ యూ వాంటెడ్ టు గివ్, యూ జస్ట్ గివ్. అండ్ ఈరోజు ఎవరైతే పుట్టినరోజు, వివాహం రోజు ఎవరైతే సెలబ్రేట్ చేస్తున్నారో మీరందరూ దేవుని యొక్క స్పెషల్ ఫేవర్ని పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఓకే, దేవుడు మనకు నేర్పించిన ప్రార్థన మనం అందరం చేస్తున్నాం. మా ఫాదర్ who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is your kingdom, power and glory forever and ever. Amen. Grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us all forever and ever. Amen, amen, amen. దేవుని యొక్క యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ షల్ ఇంక్రీజ్ యూ, గాడ్ షల్ మల్టిప్లై యూ అండ్ బ్లెస్ యూ. నువ్వు చెప్తున్నా కదా, ఏదైతే నీ జీవితంలో జరగదనుకున్నావో, ఏదైతే అసాధ్యం అనుకున్నావో, ఈ మెసేజ్ ద్వారా దేవుని యొక్క కనికరమును బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ రోజు నుంచి నీ జీవితంలో ఏదైతే ఇంకా నా జీవితంలో జరగదనుకుంటావో అదంతా జరుగుతుంది. యేసు నామంలో ఇది డిక్లేర్ చేస్తున్నా, ప్రవచిస్తున్నా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే సేఫ్, స్టే హ్యాపీ. చియర్స్. బై.